మిరియాలు ఉంటాయి కదా, ఎస్ సార్. మిరియాలతోటి కూడా మనకు రిలీఫ్ ఉంటుంది ఆర్థరైటిస్ తోటి. సో కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మిరియాలు. ఓకే. అది కొద్దిగా దంచేసి మిరియాలు డ్రై రోస్ట్ చేసి మజ్జిగలో కలుపుకోవాలి. మజ్జిగలో కలుపుకొని దీని మీద కొంచెం దాల్చిని చెక్క పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి. ఓకే. అండ్ నైట్ టైం రాగి గట్కా ఉంటుంది కదా, దాంతో కలుపుకొని తినాలి. ఓకే సార్. ఇప్పుడు ఏమవుతుంది దీంతో, ఇది హోమ్ రెమెడీనా మన డిన్నరా మీరే అర్థం చేసుకోండి. రాగుల్లో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వవు, అయితే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉండే. దాని తర్వాత మిరియాలు ఉంటాయి. మిరియాలు ఏం చేస్తాయి, మన గట్ హెల్త్ని మంచిగా చేస్తాయి. మాల్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఎక్కువ ఏదైనా అబ్జర్వ్ అవుతుందంటే అది తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంది, జర మోకాల నొప్పులు జర తగ్గిస్తాయి.